జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో కరాటం రాంబాబు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జంగారెడ్డిగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై, ప్రజాస్పందనపై, త్వరలో నియోజకవర్గ పర్యటనపై పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు పోటీలో ఉన్నారని అన్నారు. అయితే అభ్యర్థిని మారుస్తానంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయని, ఇవి పూర్తిగా అవాస్తవమని అన్నారు. ప్రధాని మోడీ పూర్తి స్థాయిలో సహకరిస్తే 2.5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయవచ్చునని అన్నారు. దీనికోసమే పోలవరం సీటును జనసేన అభ్యర్థికి కేటాయించినట్లు వివరించారు. కావున ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అదే విధంగా నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కరాటం రాంబాబు తెలిపారు. ఆయన పిలిస్తే వెళ్ళాం, ప్రచారం ఇంకా స్పీడప్ చేయాలి అని చెప్పారు. చెప్తే ప్రెసిడెంట్ గారు అలా చెప్తే స్పీడప్ జరుగుతుందండి. కాకపోతే 130 కిలోమీటర్లు ఉంది, పోలవరం నుంచి భద్రాచలం యువతల వరకు ఉంది, అన్ని చోట్ల చేస్తున్నారు. ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటే ఒక పక్క నుంచి కేడర్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. త్వరలో ఆయన ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు పోలవరం పర్యటిస్తారు. అవియర్స్ ఇది కూడా కన్ఫ్యూజ్ చేసేసినందువల్ల అదే డిఫరెన్స్కి వస్తుంది. అస్తమాలు మారిపోతుంది అంటున్నారు. అస్తమాలు ఎవరు ఖండించట్లేదు దీని మీద. నేను ఏ పంచాయతీ వెళ్ళినా సరే పంచాయతీల్లో 70% జనం బయటకు వచ్చేస్తున్నారు. మీరు మాకు ఇచ్చేసి పెట్టారండి, మాకు అది చేసి పెట్టారు, మాకు సబ్స్టేషన్ ఇప్పించారు, మాకేమో కోర్టు తీసుకొచ్చారు, డిఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ తీసుకొచ్చారు, 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇలాగా చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారు. ఇలాగ అందరూ కూడా ఏ ఊరు వెళ్ళినా సరే మాకు ఈ పని చేసి పెట్టారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 474 బ్యారన్ లైసెన్సులు ట్రైబల్స్ ఇప్పించారు. టొబాకో బ్యారన్ కట్టుకుంటాకి 85,000 రూపాయలు ఎల్టీ లోన్ ఇప్పించా. 2,50,000 వ్యవసాయం చేసుకుంటాకి ఇప్పించా. వాళ్ళందరూ ఇప్పుడు కారులో తిరుగుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. పోగొండ కట్టించా. అక్కడ బుట్టాడు మండలంలో కొంత మేర, బయట కొయిలగూడెం మండలంలో 22 చెరువులు నిండుతున్నాయి. దానివల్ల సస్యశ్యామలంగా ఉంది. కొవ్వాడు అవుట్ ఫాల్స్ నుంచి కట్టించా. 50,000 ఎకరం ముంపు ఆగిపోయింది. వాళ్ళు 2 పంటలు పండుతున్నాయి. పోలవరం మండలం మొత్తం నిడదోలు వరకు ముంపు ఆగిపోయింది. పోగొండ వల్ల అత్తలి తాడేపూడి మండలం ముంపు ఆగింది. పోలవరం శంకుస్థాపన చేయించా. నా పొలం ఇచ్చేసాను. ప్రతి రోడ్డు వేయించా. మీ అందరికీ తెలుసు, మీ మీడియా అందరికీ తెలుసు, డెల్టా తోడు సమానంగా తీసుకొచ్చామని. చిర్రి బాలరాజు చదువుకున్నాడు, ఒక ఉద్యోగస్తుడు కొడుకు. 6 సంవత్సరాల మట్టి వాళ్ళ ఫ్యామిలీ 3 కార్లు వేసుకుని ప్రతి చోట ప్రశాంతంగా ఎక్కడైతే ఉద్యమం ఉందో అక్కడికి వెళ్ళి సత్సాయి వాటర్కి 10 రోజులు ధర్నా చేశాడు అక్కడ పోలవరంలో. ఇప్పుడు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం మన రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. పోలవరం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు మోడీ గారు తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకుంటే. ఈ సీటు తీసుకోవడం కూడా దాని గురించే తీసుకున్నాడు ఆయన. R&R ప్యాకేజీ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి రావాల్సింది హౌసింగ్ కానీ, 18 సంవత్సరాలు పిల్లలకి డబ్బు ఇవ్వటం కానీ, వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారు చేసింది ఈ ప్రభుత్వం. నిర్వాసితులకు అనేక హామీలు ఇచ్చారు, అవ్వలేదు. హౌసింగ్ ఇచ్చారు, అవ్వలేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతున్నా.